మేడం మీరు అడిగినట్టే ఖరీదైన చీరలు ఫ్యాన్సీ సెక్షన్ నుంచి పెర్ఫ్యూమ్స్ కూడా తీసుకొచ్చాను. మీకు కావాల్సిన తీసుకోవచ్చు. అలాగే. ఏమయ్యా ఆ చీరలు ఒక్కొక్కటి ఎంత? ఎంతండి? 1500 రూపాయల దగ్గర నుంచి 2000 దాకా ఉన్నాయి. మై గాడ్. లక్ష్మి గారు అంత డబ్బు పోసి ఇప్పుడు ఆ చీరలు ఎందుకండి? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడండి ఇలాంటి చీరలు కట్టుకునేది? వయసైపాక. బాగా చెప్పారు మేడం, బాగా చెప్పారు. చూడయ్యా, నాకు అటు శారీస్, ఈ పర్ఫ్యూమ్ కావాలి. జూలీ గారు మీకు? అబ్బే నాకేం వద్దండి. అంత డబ్బు ఖర్చు పెట్టాలంటే నా మనసు ఒప్పటం లేదు. పైగా మా వారు ఒప్పుకోరు. ఏ మగుడు పెళ్ళం ఖర్చుకి పెద్ద శ్రద్ధతో ఒప్పుకోడండి. నా ఇష్టం, నేను ఖర్చు పెడతానని ఖచ్చితంగా చెప్తే చచ్చినట్టు ఒప్పుకుంటాడు. బాగా చెప్పారు మేడం. మేడం మాటకి అయ్యగారు అస్సలు ఎదురు చెప్పరు. ఎంతంటే అంతే. అయినా మాకు త్వరలో లక్షల ఆస్తి కలవబోతుంది. ఆఫ్టర్ ఆల్ ఈ ఖర్చు ఎంత? పైగా మా వారు నా మాటకు తలోపాలంతే. ఊపుతారు, చాలా స్పీడ్ గా ఊపుతారు. ఏమిటి దుకాణం? బట్టల షాప్ గానీ ఫ్యాన్సీ కొట్టుకు గానీ ఏమైనా ప్రారంభోత్సవం జరుగుతుంది ఏమిటి? భలే జోక్ వేశారు సార్. మేడం ఈ 2 చీరలు 2 పెర్ఫ్యూమ్స్ తీసుకున్నారు సార్. మీరు కూడా తీసుకోండి సార్. ఎందుకు? తెచ్చిన జీతం వాటికి ఇచ్చేసి అవి జల్లుకుని సువాసనతో ముష్టి అడుక్కోడానిక? భలే జోక్ వేశారు సార్ మీరు. జోకేం కాదు, నవక. లక్ష్మి ఏమిటిదంతా? ఏముంది, నాకు నచ్చిన సామాన్లు తీసుకున్నాను. నీకు నచ్చినా సరే వాటి ఖరీదంతయ్యా? ఏముంది సార్, ఈ 2 శారీస్ కలిపి 2800 పోతే పెర్ఫ్యూమ్స్. లక్ష్మి నీకేమైనా మతిపోయిందా? ఇలా వేలు లక్షలు పెట్టి బట్టలు కొనుక్కోవడానికి నేను కోటీశ్వరా? చూడండి, ఓ అచ్చటా ముచ్చటా తీర్చుకోవడానికి మనేం కోటీశ్వర్లు అవ్వక్కర్లేదండి. అయినా వీటన్నిటికీ డబ్బంతా ఇవాళ ఇవ్వక్కర్లేదు. ఇన్స్టాల్మెంట్స్ లో తీర్చుకోవచ్చండి. తీర్చడం ఎలా తెలియడం కాదు, మన తాహతంట మనం ఎంత ఖర్చు పెట్టుకోవాలో తెలియాలి. ఇలా చీరల కోసం సరదాల కోసం లేని పని దుబారా చేస్తే ఆ తర్వాత అప్పుల కోసం ఊరంతా తిరగవలసి వస్తుంది. చూడయా, ఆ బట్టలు సీసాలు తీసుకుని నువ్వు వెళ్ళిపో. మళ్ళీ చుట్టుపక్కల కనబడకు. మీరు అలా అంటే అలాగండి. మేడం గారు కావాలి అంటే కొనాల్సిందే. అది మేడం. నోరుమూవయ్యా, నువ్వేం దాని బాబాయ్ వా? వాటన్నిటికీ డబ్బులు నువ్వు ఇస్తావా? అన్ని తీసుకుని అర్జెంట్ గా కదులు. ఆగండి. ఏమిటో ఆర్డర్లు ఇవ్వడం? నాకు ఇష్టమైంది నేను తీసుకున్నాను. వద్దంటే నేను ఒప్పుకోను. మొగుడు మాట కాదంటానికి ఎంత ధైర్యమే నీకు? నోరు మూసుకుని లోపల పద. ఏమయ్యా, చెప్పింది అర్థం కాలేదా? అవన్నీ తీసుకుని నువ్వు వెళ్ళు. ఇదిగో చూడు, నువ్వు వాటిని ముట్టుకున్నావు అంటే నేను ఊరుకోను. లక్ష్మి, అనవసరంగా అల్లరి చేసిన రెచ్చగొట్టుకో. ఏమండి, ఊరుకోండి. పాపం ఆవిడేదో సరదా పడింది. ఏమిటండి ఒళ్ళుపై తెలియని సరదాలేమిటి? మన శక్తి ఏమిటో ఆలోచించకుండా సరదా అని పై అంతస్తుకి దూకితే పళ్ళు ఉడతాయి, కాళ్ళు విరుగుతాయి. అయినా మన అంతస్తు ఏమిటో తెలుసుకోకర్లే. అది కాదు రాముగారు. జూలీ గారు, మీరేం జాలి పడి నా తరఫున మా ఆయనతో మాట్లాడక్కర్లేదు. నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకునే అధికారం, హక్కు నాకున్నాయి. ఎవరు చెప్పినా నేను విన్ను. అంటే మొగుడు చెప్పినా నువ్వు వినవా? కట్టుకున్న మనిషి, కష్టపడి ఇంటికి డబ్బు తెచ్చే మనిషి ముందు వెనక ఆలోచించి చెప్పే మాట కూడా నువ్వు వినవా? ఎలా అయితే సంపాదిస్తున్నారులేండి, గెంపుడు రూపాయలు. ఏమయ్యా, నువ్వు ఈ వస్తువులు అమ్ముకుంటూ నెలకి ఏమాత్రం సంపాదిస్తావు? నా సంపాదన కూడా ఎందుకులేనమ్మా. చెప్పవయ్యా, అసలు ఏమాత్రం వస్తుంది నీకు? ఎంత లేదన్నా 1500, 2000 దాకా ఉంటుంది. విన్నారుగా, నెత్తిన బుట్ట, చేతిలో పెట్టితో వీధులమ్మటి తిరిగి అతను సంపాదిస్తున్నాడట 2000. మీరు పెద్ద ఆఫీసర్ ఎగురుకుంటూ వెళ్లి ముష్టి 700 తెస్తున్నారు నెలకి. పైగా అంతోటి డబ్బుని పెద్ద సంపాదన అని చెప్పుకోవడం కూడాను. సరదా పడి పెళ్ళం అడిగిన చీర కూడా కొనిపెట్టలేని మీరు అతన్ని చూసి సిగ్గుపడాలి. అసలు బుట్ట తీసుకుని మీరు అతను వెనకాలే వెళ్తే